శ్యామలంగా దేశమే ఒక చెట్ట వామిటింటికి నిన్ను కొలిసి వామిటింటికి నిన్ను తెల్లారిపోతున్నాడు రమ్మను మేము ఉక్కుంది కానీ చెప్పు గులుగాలు అతుపోయి ఎవరు కానీ తద్దనం పెట్టిరా పోరా తద్దనం పెట్టేదంటే నాకు తెలియదు గులుగాలు నువ్వు ఉన్నావు కదా చెప్పు గులుగాలు చిన్నలు పెద్దలు ఆడోళ్ళు మగోళ్ళు పిల్ల జల్ల కొట్టు గోద అందరు కూడా ఇక్కడికి వచ్చిండ్రు మన నాటకం చూస్తుండ్రు బాగుంది సోమలారు అదే కాకుండా ఆ పై ఆఫీసర్లు అంతా గొడవ చేస్తుండ్రు ఆఫీసర్లు గొడవ చేస్తుండ్రు అయితే ఎందుకు చేస్తానంటే పోయి రేట్లో పన్నులు చిత్తులు కట్టలేదని కట్టపోతే గొడవ చేస్తుండ్రా కానీ రేపు కరకర పొద్దుపడిచేలేకి ఆ పన్నులు చిత్తులు కట్టాలి సౌలు కట్టకపోతే ఏం చేస్తాడు యాత్రయా జప్తి చేస్తారు జరిమానా జప్తి చేస్తారు రేపు కరకర పొద్దుపడిచేలేకి కట్టడయా కట్టకపోతేనే అన్నాడు చేసేది కట్టకపోతే ఏం చేస్తారు తెలుసా మీ పండుకునే పరుపులు పండుకునే పరుపులు ఇరిగిపోయిన మంచాలు కట్టబెట్టిన బర్రెలు కాడి కిందకి రాని ఎద్దులు చిల్లు పడ్డ చెమ్ములు అడుగు పడ్డ తప్పాలు గుడ్డు కట్టిన కోడి గొడ్డు గొర్రె గొడ్డు మేక గొడ్డు ఆవు ఎందుకు మనకి రాని ముస్లిం ఉతక యాత్రయా నీకెందుకు నువ్వు ఆగలా అవే అవే త్వరలో ఆగపోతే పాతని కోసుకుంటాడు మనకెందుకురా ఏం చేసుకున్నట్టవా వాళ్ళు పాడి మీద వేసుకుంటారు ఎవరు పాడి మేనా ఆఫీసర్ పాడి మీద వేసుకుంటారు పాడి మీద అయ్యని మీకు ఎందుకు అందుకే కదా మేము అందుకని తలగని తలగని
నా అలి కాసింత కళ్ళు వేసుకొని కచ్చిరికి పోతుంటే వాసన్ అంటారు కులం తక్కువ ఉంటారు, నీరు తక్కువ ఉంటారు, జాతి తక్కువ ఉంటారు. కులం తక్కువ దూరంగా ఉన్న తుప్పర్లో పడితే తానం చేయలేము. తానం చేయలేరు మీరు. మీరు సద్గురు బ్రాహ్మణం. మీరు సబ్రు బ్రాహ్మలా? నాయన మొన్న కూచిపూడి బెక్కన కొట్టిన పోతుంటా గొంతలా మునుగుతుంటే కదా మీరు. నువ్వేమన్నా చూసిన వాళ్ళేవా? అదేలే ముడి గుంతలా మునుగుతుంటే అది తానమా? అది కోనేరు. కోనేరు అది అది మీ కోనేరా? చెబుతా ఇంకో మా కులం తక్కువ నీరు తక్కువ జాతి తక్కువ కదా. చెబుతా ఇంకో చెప్పా. జాతి జాతి మాతంటూ మేమేందటం పాలు పెరుగు పాలు పెరుగు నేతి బొట్టు మొత్తం తింటాం మేము. సబ్బామలం పాలు పెరుగు నెయ్యి మజ్జిగ ఎక్కడి నుంచి వస్తాయి? గేదెలోంచి రా ఎదవా. గేదె కాదు బర్రెలు. అది అది బర్రెలే. బర్రె మేము గేదె అంటాం లేదు ఎదవా. బర్రెలు పాలు పెరుగు నెయ్యి మజ్జిగ అవి ఎట్లా వస్తున్నాయి? దూడ పిల్ల కూడా లేకుండా పిండుకొని తాగి ఈ పొట్లాన్ని పెంచుకొని ఆ చెక్క ముక్కలు కంటే మేము తినేది. కళ్ళు పోతాయి నీకు. కళ్ళు పోతాయి. టైం ఉందిలే చాలా ఉంది. సరే కానీ అదే సరే కానీ ఈ బజారుకు పోవద్దు అంటున్నారు, ఈ బజారు రావద్దు అంటున్నారు, తాగినోడు అంటున్నారు, మాదిగోడు అంటున్నారు, కుల తక్కువ అంటారు. కానీ రా మేము ముడుతులు మేము మాకు సరే కానీ అర్థం కదా. ఏదో ఆస్తులు ఉన్నాయా అది ఉన్నదా ఇది ఉన్నదా అని అడుగుతున్నా మీరు. అవును నీకు ఆస్తుపాత్రలు ఏమైనా ఉన్నాయా? మా ఆస్తుల సంగతి చెబుతా ఇడుకోయా. ఆస్తులు కాదు ఆస్తులు. అదే కొద్ది గొప్ప మాకు కూడా ఉన్నాయి లేవా? చెబుతా ఇడుకోయా. నందులు లాంటి రెండు పందులు ఉన్నాయా? నందులంటే రెండు పందులు ఉన్నాయా? నీకు ఉండాల్సి కోడెలు లాంటి రెండు కోడి పందులు ఉన్నాయా? అవి నీకు ఉండాల్సిందే. చేరిపోతు లాంటి రెండు సింపోతులు ఉన్నాయా? అవి అంటే నువ్వు ఎట్ట కాబట్టి పాల సముద్రం రెండు గలతొట్లు గలతొట్లు అంటే కాదు నానేసుకోవడానికి కాదు. ఇంతగానో మీకు పడిగిందండి సరే కానీ టైం రాలేదు. నేను చెప్తాను కొన్ని మంది మీకు దేవుళ్ళు ఏమన్నా ఉంటా? మాకు దేవుళ్ళు మీ దేవుళ్ళ సంగతి చెప్పే. రాముల వారు, ఆంజనేయ స్వామి, అందరూ మా స్వాములే. అందరూ మీ స్వామి. నీకేమో మీకున్న దేవుళ్ళు నేను చెబుతా ఇంకోపా. చెప్పు. గుంటూరు కొండమ్మ పెద్దపాట దొరకమ్మ
కక్క అయితే మీ దేవుళ్ళు అందరూ పెద్ద పెద్దోళ్ళు కోరేవాళ్ళే. మీ కొత్త దేవుడు మాకు కూడా ఉన్నా కానీ కొద్దిగా గొప్పలో ఏమన్నా మీకు సరే కానీ అది అని అదే అదే ఆకాశం ఆకాశం గురుగారు. అబ్బో ఆకాశం కొట్టేసి మీకు సరే ఇదే ఇదా ఇదే ఇదే ఇది సాములు భూదేవి. భూదేవి ఈ భూదేవి ఆకాశం సముద్ర మధ్యలో ఏముంది ఏముంది మాకు మటుకు ఏం తెలుసు కక్క. ప్రపంచం తాలే కదంట నాయన ప్రపంచం వచ్చి తాలే కదంట మాకేం తెలుసు తాలేదు మాకు. ఆడ మగ అంతేకాదు ప్రపంచం అంతా వచ్చే తాలే కదంట ఆడ మోగేంద్ర కక్క. అదేలేవ్యా ప్రపంచం తాలే కదంట ఎందుకు గురుగారు ఇటు కొట్టుకుంటే కొట్టుకుంటుంటే వాడికి అన్ని మేసాలు గోతాలు ఉన్నారు మన ఏమన్నారా గురుగారు ఎందుకు జరుగుతున్నావు గురుగారు దూరంగా గురుగారు అది కాదు దూరంగా ఉన్న తప్పట్లు బయటపడుతున్న తానం చేయలేము. ఎలా ఉన్నది మయ్యలో వశిష్ఠుండు మరవతికి పుట్టరా వశిష్ఠుండు మరవతికి పుట్టరా బోయవింటమల్ నీకు పుట్టరా వశిష్ఠుండు మరవతికి పుట్టరా బోయవింటమల్ నీకు పుట్టరా తీగలాగితే దొంగ కదురును అలంతోటి మాయాడ అంతా బాధగిరి లేదు ఏం లేదు. టైం రాలేదు చెప్పు బావ పాడు బావ పాడు నీ మాత్రం బావ వచ్చాడు చల్లారింది చల్లారి చెత్త బాధ నువ్వు బాగా మా బావ పడుతుందా వచ్చి కోరు వచ్చకి పొట్టరా ఎంత పొట్టరా వశిష్ఠుండు మరవతికి పుట్టరా అక్క అక్క మా అక్క రమ్మని నన్ను పంపించింది బావా. మీ బావ యాడాడు తిరుగుతున్నాడో యామారం తిరుగుతుండో కూచిపూడి పోయిండో లేకపోతే మరిపూడి పోయిండో కళ్ళు తాగుతుండో అని చెప్పి బావా మా అక్క నన్ను పంపించిందిలే. అందుకని వచ్చా అక్క అక్క అక్కయ్యా 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 అదే కొంచెం కింద కానాలి. మా రజనీ అమ్మ దుమ్ము చూరాడు దూరం కానీ రావాలి.
అయిపోయింది అనుకుంటున్నారేమో. సందకాడ పోయిన మడిసి తెల్లారింది, ఇప్పటికి రాలా సచ్చినడు ఆ పనికి మాలోడు. నా భర్త, నా మొగుడు, నా పెనిమిటి, మా ఇంటోడు అంటే ఇవన్నీ ఒకటి కాదా? ఒకటని నువ్వు అర్థం చేసుకుంటే అంతే ఉంటది. మరి నా భర్త, నా మగుడు, నా పెనిమిటి అంటే నువ్వు తిట్లు నేర్పక మళ్ళీ మొదలు మా ఆయన తాగుపోతాడు, కాలికెత్తి మెడకెత్తాడు, అయితే ఆయన భర్త పెనిమిటి అంటే భార్య భర్త ఒకటి కాదు, మొగుడు పెళ్ళం ఒకటి కాదు. అసలు నీకు పెళ్లి అయిందా కాలేదా? ఎవరో పిల్ల వస్తుందని చూద్దాం వచ్చిద్దిలే కూర్చో, కానీ ఈరోజు చేసుకుంటది. పిల్ల వస్తుందని చూస్తాం. అయ్యా పంతులు గారు లోపల పంపించి మళ్ళీ నువ్వు కొత్త పంతులు తయారయ్యావు. నువ్వు ఉండు, వస్తాడులే ఆయనే. నేను ఊర్లో నా సంగతి చెప్తా, తర్వాత నేను వచ్చిన పని గురించి చెబుతా. నేను పెద్దంటి చిన్నదాన్ని సాములాల, చిన్నదాన్ని సాములాల, ఎద్దోడో మొద్దోడో ఎట్టాటోడోడు కత్తి వయసు ఎక్కువ అయితే అయిందని గార్లపేట సంబంధం చేసుకున్నా. సరేలే, మన జిల్లాలో ఊరు కదా అని చేసుకున్నా నేను. ఎవరు ఏడైనా ఉంటారు, తలరాత కొద్ది ఏడవసాడు దొరికిన కాడ చేసుకోవాలి. యావయా పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారు. ఇంకోటి అదేమి చూసావు కానీ ఇది చూడు అన్నదా, దానికే నీ సంగతి వద్దు. మంచోడు చేసుకుంటే ఈ పాటికి 6 మంది పిల్లలు అందునయ్యా. మా అమ్మ చెప్పింది కదా, వాడు నా తమ్ముడమ్మ, నా చిన్నబ్బ కొడుకు, వాడిని చేసుకొని నేను బాగా బతికెత్తాడని చేసింది. నా పెళ్లి చేసింది మా అమ్మ 3 నాడే సచ్చింది. నువ్వెందుకు ఏడుతున్నావయ్యా? చేసుకున్న దాన్ని నేను బాగానే ఉండగా అనుమగిస్తున్నా. సరేలే, కాళ్ళు చుట్టుకొని పాము కరవక మానుద్దని కాళ్ళు సర్జరీ చేయించుకుంటావు, కూర్చో. వాడికి ఇల్లు వాకిలి పట్టిందయ్యా. కోడల్ని ఈ ఊరికి ఎట్టికి అక్కడ పెళ్ళాన్ని. మా ఆయన చుట్టుపక్కల 4 ఊళ్ళల్లో మంచి పనివాడు. ఏ పనివాడు? మా ఆయన ఏం పనులు చేస్తాడంట. ఏ పని చేస్తాడు? ఏం పనివాడు అని? కుట్టే పని, పెట్టే పని అంటే ఏమయ్యా? నాకు తెలియకాడు. పెట్టే పని అంటే ఏందో అని ఇట్టోళ్ళు ఉండబట్టే బూతులు ఆడుతున్న బట్టి ఈ రకంగా అయిపోయింది. పెట్టే పని అంటే నాకు వద్దులే. దీన్నేమంటారు? కుట్టే పని. 4 పనులు చెప్పావు. కుట్టే పని, పెట్టే పని, ఇంకా కుట్టే పని, పెట్టే పని, కొట్టే పని. కొట్టేది ఏందో అంటున్నా. కుట్టేదంటే మా ఆయన చెప్పులు కొడతాడు. కొట్టేదంటే తప్పెట పలక కొడతాడు. పెట్టేదంటే పెట్టేది అది చెప్పులు కుడుతుంటప్పుడు ఊడిపోతే ఏదన్నా ఎదురు ఉంగటం మేడం వెళ్ళదు, పెట్టొద్దంటే. వెనక కానీ ముందు కానీ పెట్టొద్దు. ఎనగవు కదా, నీకెందుకు అవన్నీ? నీ కులం అది కాదు, నీ కుంపట అది కాదు, నీకెందుకు ఈ బాధలు? అక్క అంటానే ఉన్నాడు, నీడు తాడు దిగిపోని మళ్ళీ మాట్లాడుతానే ఉన్నాడు. ఏమయ్యా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ముత్తులకు మొగుళ్ళు ఉండరు. ఇదిగో నువ్వు కనిగిరిపోయిందాక తర్వాత మళ్ళీ మాట్లాడుకుందా, నువ్వు ఎదురు కుర్చీలో కూర్చో. వస్తాడు మీ బావని తీసుకొని వచ్చి నాకు అప్ప చెప్పి నువ్వు. ఏమయ్యా
కాపులందరికి పనులు చేసి చేసి పాపం అలిసిపోయి ఇంటికి వచ్చి సందకాడి నుంచి తెల్లారిన దాకా నా కాడ గురక పెడుతుంటాడు. ఎందుకు మామ ఈ రకంగా గురక పెడుతున్నామంటే ఏవే పొగులో ఊళ్ళో కాపులందరికీ పెట్టి చేసి వస్తుంటిని ఇంటికాడికి వచ్చి గురక రాక నాకేం వచ్చుద్ది అని అన్నాడు. సరేలే మామ ఏం చెప్తావు, నా వయసు అంతా నీకు అయిపోయింది అని అంటానని పాపం ఆయన బాధపడతా పెదకాపు గారింటికి పోయి మేరగింజలు పెట్టించుకొని రావే అని అన్నాడు. నేను ఇక్కడ వస్తుంటే ఈయన కీడితే ఈ బేమడ తగులుకున్నాను. ఏమయ్యా మా ఆయన కత్తి నా మీద అంత ఎత్తున బొద్దుగా పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి. పాపం ఈ మధ్య కళ్ళు సరిగ్గా చూపు కనకు జోడు కూడా పెట్టుకుంటున్నాడు. అయ్యా ఆ పనికి మనలోడు వస్తే మీ ఆడవాళ్ళు ఇటు వచ్చిపోయాను చెప్పండి. అయ్యా తాగుపోతాడు మొగుడు పెళ్ళం ఊరు అందరికి వరసేనని ఇట్లా జరిగిపోతుంది నా సంసారం. ఏం చేస్తా నేనేమి చేతురా భగవతి గుంటూరు పోయి చెప్పులు కుట్టుకోవటానికి అంతంత స్థలం సంపాదించుకొని మరి నీ మొగుడు చేస్తుంటాడ వత్త గోటం తెచ్చాడు మా ఆయన. గోటం అంటే దేనికి? గుద్దుకోవటానికి. దేనికి? చెప్పుల మీద చీలలు రా సన్నాసివాడు. చెప్పుల మీద చీలలు గుద్దుకోవడానికా? అందుకే మరి. సరే కానీ నువ్వు ఈ సంవత్సరం ఆరాధనకు ఆర్డర్ ఇచ్చేసే చెప్పులకి. ఎన్ని కావాలా? నీకెన్ని కావాలి నాకేం తెలుసు. మా బావ చెప్తాగా, మా బావ బాగా గుర్తుంటాడు. అందుకని ఈసారి సంవత్సరం ఆరాధన కల్లా నీకు జోడు కొడతాడు. ఎన్నైనా సరే నువ్వు చెప్తే నేను చెప్పిన అనుకో, మా బావ బాగా గుర్తుతాడు. చెప్పులు తీసుకొని వస్తా ఉండు, నీ సంగతి తెలుస్తా. రారా సచ్చి నీ కడుపులో కళ్ళు పోయరా. కల్లే తాగవా స్వర్గలోకం పోతాడు. బ్రాంది తాగవలరా ఇక కడు బ్రాంది తాగవలరా
చూసిరా మదాన్ని ఏమైనా చూసిరా అక్కడ ఇందాక నేను యామారం కాంచి కూచిపూడి పోతుంటే అక్కడ యాన్నో కూచిపూడి ఇటు అక్కడ యాన్నో అక్కడ కళ్ళు చెట్ల కాడ చూసా. నువ్వెందుకు అక్కడ నేను కళ్ళు దాడి పోయినా లేదు. అదే సరే 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 నువ్వు పక్క పోతే మక్కలు పిలుస్తా అంతేంటావా అంతే. మీరు పిలవండి. ఆగండి, ఆగండి. ఓ, చెబుతాను. నాయలు ఎక్కడ నాయలు నాయలు ఆ గుడ్డలో కూడా ఉంటాను నేను బజార్ తీసుకెళ్ళు వాడు సంసారాలు తెస్తాడు వాడు జోలి బాబాకరా. మావా అసలు నీకుందా బుద్ధి జ్ఞానం అట్టటి ఉండయలేవంటే బుద్ధి జ్ఞానం నిన్న అనకపోతివే ఇంట్లో ఇత్తులు లేవు మావని మూడాళ్ళ మించి చెబుతుండ ఎవరింటికి పంపట ఏ కాపులింటికి పంపట చెప్పు. నేను కాబట్టి సర్దుకొని సంసారం చేస్తుండమ్మా. అమ్మ చెప్పిందమ్మా అమ్మలారా అక్కలారా సంసారం గుట్టు యాది రొట్టను దాన్ని నాశనం అయిపో. నాకు పెళ్లి చేసింది మా అమ్మ సచ్చింది. ఇంట్లో ఇత్తు లేకపోతే మన కాపుగారు 5-6 కాపుగారు ఏ కాపు గారికి నువ్వు పని చేసి ఉండవు చెప్పు. చెవి బాగుందంటే పెట్టకపోయిందా ఊరాయన అసలు ఒక మాట అర్థం అవుతుంది ఈ సచ్చినోడు శరవయ్య గారి శివయ్య ఆయన నిన్ను అంటున్నాడు మావా. నాకు లేగవట్లేదు బాగా ఎండ కాస్తుంది అంటున్నాడు మావా. కుర్రాడు కదా ఆయన వాట్ల బత్తా మావా వాట్ల బత్తా ఊరు నీ నాశనం అయిపోయి నువ్వు నీ బొత్తుకంతా ఎట్ట అయిపోయినా ఏం చేస్తావయ్యా. ఆ బొల్లలు వచ్చినారని అంటున్నాడు కదా. అసలు మా ఖాత మానుకోండి మీ ఆయన మా పని చేసింది లేదు ఏమి లేదు తేపక షాట్ ఎత్తుకుని నువ్వు ఊరుకు చేసావు నువ్వు వాళ్ళకి పెట్టను వీళ్ళకి పెట్టను నీ కాలం అటు పోయే పిల్ల బీరకాయ లేకుండా కాలం ఇటు పోయి మామ నువ్వు కాపులతోనే కాపులు చేసుకునే ఏదయ్యా పోతుంటే పట్టు బాగానే ఉంది పోతుంటే పోనీవు ఉంటే న్యాయం జరగదు ఎవరికి చెప్పులేదు కడుపు చూసుకుంటే మా బావ పట్టు బాగా ఉందిలే మామా నేను ఎవరు కాడికి పోయినా నువ్వు వాళ్ళకి చేసేది లేదు వాళ్ళకి మనకు పెట్టేది లేదు కానీ అసలు మనము మన పెళ్ళి ఎంతకాలం అయ్యి ఉండదు 7 ఏళ్ళ 20 ఏళ్ళైనా కూడా ఇదే మాట మాట్లాడు తాగినోడు తక్కిడో బిక్కుడో అని మామ అసలు నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో ఎరుగుండావా ఆ ప్రేమ నీకుందా ఏమి ఎప్పుడు నాకు చూపిలేదు ఎన్నాడు నువ్వు పొదుగులాగా కనపడకనే పొద్దు చూపిస్తా సరేలే నేను వచ్చిన కాడి నుంచి నేను గుళ్ళో ఉండాలి కానీ అమ్మరు గుళ్ళో ఇదిగో మామ ఒకసారి నాకుండే ప్రేమ నీ మీద మనందరూ చూపిస్తా ఉండు నడకలో కొదమ సింగపు అడుగులు